యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అసలేం జరిగింది? నీకు అర్థమవుతుంది కదా నేనేం అడగాలనుకుంటున్నాను? నేనక్కడ పనిచేయడం మొదలుపెట్టి 4 ఏళ్లు గడిచాయి. ఇక ఆయన నాతో ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఆయన నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడని. అలాగే నన్ను లండన్ తీసుకెళ్లి తన ఫ్యామిలీకి పరిచయం చేస్తా అన్నాడు. అది కాదు, అదంతా వదిలేయ్. అసలు మొదటిసారి డేవిడ్ సార్ ఇంకా నువ్వు ఎప్పుడు? ఇన్స్పెక్టర్ గారు, అసలు మీరేం పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు? వీటన్నింటికి ఏంటి సంబంధం అసలు? అవన్నీ రాయాల్సి ఉంటుంది భీమరావు. ఒక్కొక్క విషయాన్ని స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. నువ్వైనా చెప్పు. అవునవును, వివరంగా చెప్పండి. చెప్పండి, అవునవును, మొత్తం చెప్పు. మిమ్మల్ని చెప్పండి. త్వరగా చెప్పొచ్చు కదా. అరే అరే ఎక్కడికి? వివరంగా చెప్పు. నీకెన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దు అని, కానీ నువ్వు నా మాట వినలేదు. పద. శోభపిన్ని ఆగండి. ఆయన అలా కావాలని అడిగారు, ఎందుకంటే ఆర్తి గారు ఎఫ్ఐఆర్ రాయించొద్దని. అయితే రాయించడం ఎందుకు? అంతా ఆ మగాళ్లే ఉన్నారు కదా, ఇంకా ఎంత అవమానం భరించాలి? పద. అయ్యో, మీరేం చేస్తున్నారు? ఆగండి. చాలు, ఆగండి, చాలు, ఆగండి. ఏంటిది? ఏంటి? భీమరావు గారు ఆగమని చెప్పారంటే ఆగండి. నరోత్తమ్ జోషి, ఏంటిదంతా? ఇదంతా ఏంటో నేను చెప్తాను. ఇది మేము న్యాయం చేసే పద్ధతి. మీరంతా ఇక్కడికి ఎఫ్ఐఆర్ రాయించడానికి వచ్చారు కదా, వెళ్ళండి వెళ్ళి రాయించండి. నిజానికైతే ఎఫ్ఐఆర్ మేము రాయించడం మంచిది. ఇదిగో ఈ అబద్ధాల కోరు తెలీదు ఎవరి పాపాన్ని కడుపులో పెట్టుకొని తిరుగుతుందో ఏమో. ఇక దాన్ని అంటగడుతుందేమో డేవిడ్ సార్కు. అంత మర్యాదస్తుడికి. భీమరావు, నీకు చెప్పాను కదా, ఇక్కడ మేమే కోర్టు అని, మేమే చట్టం అని, అలాగే మేమే న్యాయం అని. ఇక మేము న్యాయం చేసే పద్ధతి ఇదే. చూడు, మేమిలా ఎఫ్ఐఆర్ లాంటివి రాయించాం. మేము నేరుగా తీర్పే ఇస్తాం. ఇక ఇదిగో ఇదే మా తీర్పు. ఇది మీ ఇద్దరికి కాదు, చివరి హెచ్చరిక. ఈ అబద్ధపు ఎఫ్ఐఆర్ రాయించడానికి వీల్లేదు, అర్థమైందా? లేదంటే ఈ టమాటాలు, బురద ఈరోజు ఇలాంటి విసిరేశారు, రేపు రాళ్ళు కూడా విసిరేయడం జరుగుతుంది. ఈరోజు 3-4 ఇవన్నీ విసిరేస్తున్నారు, రేపు 100 మంది విసిరేయగలరు. ఈరోజు ఇవన్నీ విసిరేయడం జరిగింది ఈ పోలీస్ స్టేషన్ ఎదురుగా, రేపు ఇవన్నీ విసిరేయడం జరుగుతుంది మీ ఇంటి లోపలికి దూరి. మరి అర్థమైందా? ఆలోచించు, బాగా ఆలోచించి నిర్ణయించుకో. భీమరావు, దానికి చెప్పు. ఏం చేయాలో త్వరగా చెప్పు. ఎఫ్ఐఆర్ రాయాలా వద్దా? రాయించాలి.
ఏది ఏమైనా సరే ఎఫ్ఐఆర్ రాయించి తీరాల్సిందే. వద్దు భీమ్, ఆలోచించుకోవడానికి నాకు కొంచెం సమయం కావాలి. ఆర్తి, నేను నీకు ముందుగానే చెప్పాను, డేవిడ్ లాంటి పెద్దవాళ్లకు వ్యతిరేకంగా ఎలా పోరాడగలమని, మనం ఎలా గెలుస్తామని. ఇంటికి పద. చూసారా, పెద్దవాళ్ళు ఏం చెప్పినా నిజమే చెప్తారు. చెల్లెలి కంటే అక్కకి ఎక్కువ అనుభవం ఉంటుందని ఈరోజు కళ్ళారా చూస్తున్నావు. నువ్వు చేసింది పూర్తిగా సరైంది. ఎందుకంటే పెద్ద నిర్ణయాలు ఆవేశంలో కాదు, ఆలోచించి తీసుకోవడం మంచిది. ఆర్తి గారు చూడండి, మీరు భయపడకండి. వీళ్ళంతా భయపడండి. ఆర్తి, భయపడు. నీ విషయంలో భయపడడం చాలా అవసరం. భయపడు. ఇక భయపడి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో అది పూర్తిగా సరైన నిర్ణయమే. నీ ఈ నిర్ణయానికి నేను కూడా సంతోషించాను. సరే, నీకు ఇంకొంచెం సహాయం చేస్తాను. ఇక్కడి నుంచి నేరుగా మేము డేవిడ్ గారి ఇంటికే వెళ్తాం. నేను ఆయనకు చెప్తాను, విజ్ఞప్తి చేసుకుంటాను నీకు ఇంకొంచెం సహాయం చేయమని. ఆయన నీకు ఎంత డబ్బు ఇస్తాడంటే నీ జీవితం మొత్తం ఆనందంగా గడిచిపోతుంది. నిశ్చింతంగా ఉండు. సంతోషమేనా? ఆర్తి గారు, ఈ నరోత్తమ్ జోషి ఎప్పుడూ నిజం చెప్పడు. ఇప్పుడు ఆశ చూపించి ఈయన న్యాయాన్ని ఓడించాలనుకుంటున్నాడు. మీరు ఈయన మాటల్ని పట్టించుకోకండి. అంటే అంటే నిజంగానే ఆయన అంత డబ్బిస్తాడా? నేను మిగిలిన జీవితం అంతా ప్రశాంతంగా గడపగలనా? తప్పకుండా తప్పకుండా. అవును. అయితే అయితే మీరు ఒట్టేయండి, మీరు ఇక్కడి నుంచి నా కోసం మాట్లాడడానికి డేవిడ్ ఇంటికి వెళ్తానని. నా మీద ఒట్టేస్తున్నాను. ఇక్కడి నుంచి నేరుగా డేవిడ్ గారి ఇంటికే వెళ్తాను. సరేనా? సంతోషమేనా? సరిగా వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళండి. వెళ్ళండి. ఆర్తి, ఇంటికి పద. ఆర్తి, అసలు నువ్వేం చేస్తున్నావు? నరోత్తమ్ గారు, మీరు నాకు ఒట్టు పెట్టారు కదా, వెళ్ళండి, డేవిడ్ ఇంటికి వెళ్ళండి. ఇంకా ఏం మాట్లాడతారో మాట్లాడండి. మూర్ఖురాలా! ఏంటిది? ఏ అమ్మాయి, ఎంత ధైర్యం నీకు? బాగుంది ఇన్స్పెక్టర్ గారు. కాసేపటి కింద వీళ్ళందరూ కూడా ఇదే పని చేశారు కదా. ఇవే కుళ్ళిపోయిన టొమాటోలు బురద తీసుకొచ్చి ఆర్తి గారి మీద విసిరారు. అప్పుడు మీరేమనలేదు. ఇప్పుడు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా చూడండి, ఈరోజు మీరు పాలక వ్యవస్థలో అందరికంటే క్రియాశీల కార్యాలయం ఈ పోలీస్ స్టేషన్లో ఈ రకమైన పక్షపాతాన్ని చూపిస్తున్నారు. దీనికి అర్థం ఏంటంటే, ఈ రోజు కాకుంటే రేపు ఏదో ఒక రోజు ఈ సమాజం మొత్తం అరాచకంగా మారిపోతుంది. మీరంతా నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. అలాగే నేనేం చేస్తానో చూడండి. ఇప్పుడు ఎందుకు రెచ్చగొడుతున్నావు? పద ఇక్కడి నుంచి. ఇన్స్పెక్టర్ సార్, ఎఫ్ఐఆర్ అయితే రాసి తీరాల్సిందే. సరే, నువ్వు కూడా నేను అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.
ఆర్తి గారు, మీరేం భయపడకండి. మీరు జరిగిందంతా రమకు చెప్పండి. రమ మొత్తం రాసుకుంటుంది. ఇక ఇన్స్పెక్టర్ గారు మీ ప్రశ్నలన్నింటికీ జవాబులు కూడా దొరుకుతాయి. అవును ఆర్తి గారు, పదండి రండి. వెళ్దాం.